ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తునవులు అందరికీ వందనాలు. మరి ఈ దినము మరి ఆరాధన దినముగా ఉంటున్నది. మరి ఆరాధన దినము కొరకై మనము మన ప్రభువును, మన దేవుణ్ణి, మన రక్షకుణ్ణి మనం ఆరాధించవలసి అనుకుంటున్నాం. ఆరాధన అనేటువంటిది ఆయనకు చెల్లించవలసిన ప్రాముఖ్యమైన మరి అంశంగా మనకు ఉంటున్నది. ఎందుకంటే ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి గివింగ్, అట్లాగే ఆయన మనకు ఏమైంటున్నాడో దాన్ని బట్టి ఆయన స్తుతించేది ప్రేజింగ్. ఇవి రెండు కలిపితే ఆరాధన అంటాడు. కాబట్టి మనం మన దేవుడిని ఆరాధించాలంటే మన దేవుడు ఎవరని మొదట ఎలుగురిసారనుకుంటున్నాం. మన దేవుడు ఆత్మీయ ఉన్నాడు గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించుంటున్నది. కాబట్టి ఈ సందర్భంలో మనం దేవుని ఆరాధించే దాని కొరకు కొన్ని వాక్య భాగములు మనం చూస్తాం. మరి కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము, ఆకాశములు దేవుని మహిమ విసరి వివరించున్నవి, అంతరిక్షమైన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఆకాశములు దేవుని మహిమను, కాబట్టి ఈ దేవుని మహిమ మరి గురించి మనం ఆయన స్తుతించవలసి అనుకుంటున్నాం. ఆయన మహిమ ఎక్కడ కనిపిస్తున్నది? ఆకాశములు, దాంట్లో ఉండేటువంటి సర్వ సృష్టిలో కనిపిస్తున్నది. కాబట్టి ఆకాశము మరి అందులో ఉండేటువంటి సూర్య చంద్ర నక్షత్రాదులు గ్రహములన్నీ కూడా ఆయనకు సృష్టి ఉంటున్నది. అట్లాగే అంతరిక్షమైన చేతి పని ఉంటున్నది అంటున్నాడు. అది ఆయన మరి మాట మాత్రం సెలవిచ్చేదాన్ని నిర్ణయించిన వాడుకుంటున్నాడు. కాబట్టి ఆ మహామహుని యొక్క మరి మహిమను మనం ఆయన స్థుతించవలసిన వారుగా ఉంటున్నాం. అందుకొరకే అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటాడంటే, మరి రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే 20వ వచనంలో ఉంటున్నాడు ఇక్కడ. రైట్. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులైతున్నారు. ఎవరిని గురించి చెప్తున్నారంటే, మరి కొంతమంది దేవుడు లేడు అని చెప్పే వారి గురించి ఇక్కడ చెప్తే ఏమంటాడంటే, వారు అట్లా అనేదానికి ఆస్కారమే లేదు. కారణం ఏంటంటే జగదుత్పత్తి మొదలుకొని ఆయన సృష్టించిన సృష్టి, భూమి ఆకాశములు, మన చుట్టూ ప్రకృతి అది ఏ విధంగా నడుస్తున్నది అనే కార్యాన్ని చూసినప్పుడు మరి దీని వెనుక ఒక గొప్ప శక్తి ఉంటున్నది అనే కార్యాన్ని ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. ఆ గొప్ప నడిపించే శక్తే మరి దేవుడు. కాబట్టి దేవుని యొక్క మహిమ మన చుట్టూ మనం చూడగలం. అందుకొరకు ఆది కాండములో మొట్టమొదటి అధ్యాయంలోనే మొట్టమొదటిగా మరి ఎట్లాగున్నదంటే, ఆదిలో మరి ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించను. అది సృజించక మునుపు ఎట్లాగున్నది? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. కాబట్టి అక్కడ చూసినట్లయితే చీకటి నిరాకారం అనేటువంటి యొక్క సందర్భంలో ఇక భూమి మనం ఈ దినం చూసే భూమి ఉన్నది. అయితే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. కాబట్టి ఆయన ఒక్కొక్కటి తన మాట చొప్పున వెలుగు కమ్మని పలకగా వెలుగైంది. అక్కడ ఆ రాత్రి పరిపాలించే దాని కొరకే చంద్రుడు నక్షత్రాలు పెట్టాడు. పగలు పరిపాలించే దాని కొరకే సూర్యుడు సృజించినాడు. ఇట్లాగా ఒక్కొక్క దినము ఆయన సృజించినటువంటి కార్యములు మనం మరి చూస్తుంటున్నాం ఆయన సృష్టి యొక్క అద్భుతం. కాబట్టి ఆయన మహిమను, అందుకొరకే మరి ఆకాశములు ఆయన మహిమను బయలుపరుచుంటున్నవి అనేటువంటి కార్యాన్ని మనం చూసేవాళ్ళనుకుంటున్నాం అన్నమాట. అట్లాగే మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో ఇక్కడ ఏమంటాడు? 26వ వచనంలో గమనించినట్లయితే, ఆ రైట్, మీ కన్నులు పైకెత్తి చూడుడి. రైట్. చూడుడి, వీటిని ఎవడు సృజించను? వీటి లెక్క చొప్పున వీటికి సమూహములు బయలుదేరి చేసిన వాటికి పేర్లు పెట్టి పిలిచేవాడే కదా. తన అధిక శక్తి చేతను, తన కలిగి ఉన్న బలాత్సయం చేతను ఆయన ఒకటేను విడిచిపెట్టడు. కాబట్టి దేవునికి మరి అసాధ్యమైనది ఏది లేదు. సమస్తం ఆయన సృష్టించినాడు. మీ కనులైతే చూడండి మీ చుట్టూ, ఆ, ఆయన యొక్క మహిమ బయలుపరచబడేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం చూస్తుంటున్నాం. అందుకే ఇర్మియా రాసేటప్పుడు ఏమంటాడంటే, చూడండి మీ దేవుని వైపు మరి అనేటి కార్యాన్ని ఎట్లాగా తన అధిక బలము చేత సమస్తమును ఆయన సృష్టించినాడు అనే కార్యం చూస్తున్నాం. చూడండి ఇర్మియా గ్రంథం, చూడండి, ఆకాశములు భూమిని సృష్టింపని ఈ దేవతలు వారి విగ్రహాల గురించి చెప్తున్నాడు. అయితే ఆయన దేవుడైతే తన బలం చేత భూమిని సృష్టించను, తన జ్ఞానం చేత ప్రపంచంలో స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశ విశాలపరచను. ఆయన ఆగ్నేయగా జలరాశులు ఆకాశములను పుట్టెను. భూమ్యాదిగత నుండి
ఆయన ఆవిరి ఎక్కజేసెను, వర్షము కలుగునట్లుగా మెరుపును పుట్టించు, అగాధములలో నుండి గాలిని రప్పించున్నాడు. కాబట్టి ఇవన్నీ నెరవేర్చేటువంటి దేవుని యొక్క మహాత్యాన్ని మనము కొనియాడవలసిన అనుకుంటున్నాం. ప్రభువా, నీవు ఎంత గొప్పవాడవు, నన్ను అందుకొరికి కీర్తనకర్త ఏమంటాడంటే, మరి ఇంత గొప్ప దేవుడు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు మనుషుడు ఏపాటి వాడు అంటాడు కదా 8వ కీర్తనలో. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏపాటి వాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. చూసా? కాబట్టి మనుషుడు మరి ఈ మహామరి సృష్టి యొక్క మరి మహిమ ముందట మనుషుడు ఒక దుమ్ము ధూళి అంటున్నాడు. కాబట్టి అటువంటి మనిషిని ఆయన దృష్టించిన వాడుగా ఉంటున్నాడు అనేటువంటి చూస్తుంటున్నాం. అందుకొరకే ఏమంటున్నాడంటే సకల జీవరాశులను స్తుతించునుగాక అంటారు. కాబట్టి స్తుతించుట నెహమ్య ప్రజలకు నేర్పిస్తుంటాడు. 9వ అధ్యాయం నెహమ్య గ్రంథంలో 6వ వచనంలో ఏమంటాడంటే చూడండి, రైట్, నిరంతరం మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగ స్తోత్రం చేసి సకల ఆశీర్వాదము వచనమును స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతించబడును గాక అని ప్రజలతో చెప్తుంటాడు. అప్పుడు నీ అద్వితీయుడైన యెహోవావు, నీవే మహాకాశములు వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండున్నదంతటిని, సముద్రము వాటిలో ఉండున్నదంతటిని సృజించి వాటిని కాపాడుచున్నావు. ఆకాశ సైన్యం అంతయు నీకే నమస్కారం చేయను. కాబట్టి ఆయన మరి వీటంటే సృజించడం మాత్రమే కాదు, వాటిని పోషిస్తుంటున్నాడు, వాటిని దృష్టిస్తుంటున్నాడు. ఇవన్నీ చిన్న చిన్న పక్షులు మరి పురుగులు కూడా ఆయన యొక్క కృపగలతోనే మరి జీవిస్తుంటవి. చూడి ఆకాశ పక్షులను చూడి అంటున్నాడు కదా. కాబట్టి దేవుని యొక్క మహత్కార్యమును అక్కడ మనం గమనించినట్లయితే ఆయన మనం స్తుతించవలసి వారుకుంటున్నాం, ఆయన యొక్క మహిమను పొగడవలసి వారుకుంటున్నాం. అందుకొరకే మరి ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం, పరలోకంలో ఏ విధంగా మరి దేవుని యొక్క సింహాసనము, ఆ సింహాసనమునందు దేవుడు ఆసీనుడై ఉంటున్నాడు. అయితే సింహాసనం ఎదుట 24 పెద్దలు, నలుగురు జీవులు మరి అక్కడ చూడి సాగిలపడి యుగయుగములు జీవించిన వారికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టే సృష్టించబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొంద అర్హుడవని చెప్తూ తమ కిరీటంలో ఆయన సింహాసనం వేసి ఆయన స్తుతించినాడు. అంటే తాము తగ్గించుకొని పాదశంలో సాగిలపడి ఆయన స్తుతించిన వారు ఉంటున్నారు. కాబట్టి పరలోకంలో మరి అటువంటి గొప్ప ఆరాధన మరి ఈ లోకములో మనకు ఒక సాదృశ్యంగా ఉంటుంది. మనం కూడా ఆయన మరి యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా విమోచించబడిన మనము, ఆయన పిల్లలుగా ఉంటే మనము, ఆయన ఆత్మను పొందినట్టు మనము, మరి ఆయన ఆత్మ ఏంటున్నాడు కాబట్టి మనం కూడా ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, సాగిలపడవలసికుంటున్నాం. అందుకొరకే ఈ ఆరాధనలో మనము మరి ఈ తరుణాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఆరాధన అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయము. కాబట్టి దాన్ని ఎవరే కానీ నిర్లక్ష్యం చేయకూడదు అన్నమాట ఆరాధన దాన్ని. కాబట్టి ఈ ఆరాధన ఎప్పుడే కానీ ప్రాముఖ్యంగా మనం ఎంచి ఆయన ఆరాధించట్లు మనం కలుసుకోవాలి. కాబట్టి ప్రియమైన సోదర సహోదరి ఎక్కడినప్పటికీ కూడాను, ఎందుకంటే ఆకాశములు ఆయన మహిమను చూస్తాం. కాబట్టి ఆయన మహిమ చూసినప్పుడు ఆయన స్తుతించకుండా ఉండలేము. కాబట్టి ఆత్మస్వరూపైన దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించటం ప్రభు మనకు సహాయము చేయనుగాక.